ఎమ్మెల్యే తండ్రి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు దీనిపైన చర్యలు తీసుకోండి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగము ఇంకోటి ఏముండదు. కేవలం ఆ రాజ్యాంగాన్ని నమ్ముకొని మీరు రాజకీయాలు చేస్తాము ఇదే ఉంటే మా వాళ్ళు కూడా డిస్టర్బ్ పెట్టినారు. అంటే ఈ సంస్కృతి ఎట్లుంటుందంటే గతంలో ఫ్యాక్షన్ నుండి గ్రామాలు పోతూ చంపుకుంటూ కొట్టుకుంటూ పోయేవాళ్ళు. ఈరోజు రాజకీయాలను అడ్డం పెట్టుకొని సీఎం కొడుకే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము నడుపుతాము అని పబ్లిక్గా చెప్తానే కూడా ఆ పరిస్థితి ఈరోజు వస్తే ప్రతి కాన్ఫరెన్స్లో 50 మందినో 60 మంది పైన దాడులు జరిగితే భవిష్యత్తులో కూడా ఈ 50-60 మంది ప్రతి కాన్ఫరెన్స్లో దెబ్బతిన్న వాళ్ళ తిరిగి దాడులు చేసేదానికి మాకు డిస్టర్బరీ ఉంది, మేము రాసుకుంటున్నాము, దీన్ని వడ్డీతో తీర్చామంటే అప్పుడు 100-120 మంది అవుతారు. సంఖ్య పెరిగేది తప్ప తరిగేది ఉండదు. దయచేసి అందరికీ చెప్పేది నేను ఒకటే, వ్యక్తిగతం వేరు, ఎవరో నాయకులు చెప్తేనో లేకపోతే ఇంకోరు చెప్తేనో మీ స్వలాభం కోసమో లేకపోతే మీ మటకాయ మంగతయ్యి బంగాక వ్యాపారాల్లో ఈ రియల్ ఎస్టేట్లో వంకలు వాగులు ఆక్యుపై చేసుకునే దానికోసము మేము ఇవి చేస్తే ఎవరి మీద దాడి చేస్తే మాకు ఆ ఎమ్మెల్యేనో చైర్మన్ మాకు ఇవి చేసుకునే దానికి పర్మిషన్ ఇస్తాయని ఆలోచన మటుకు చేసుకోవద్దండి.